అన్నగారు ఇప్పుడు చాలా ఇండ్లను నేను గమనించాను. తెలిసిన వాళ్ళ ఇండ్లు గాని, పక్క ఇండ్లు గాని ఇట్లా కొన్ని చూసాను నేను. వాడు ఒక ఇంట్లో ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తాడు. ఇంకొక ఇంట్లో ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తారు. కొందరికి వాళ్ళ ఇంట్లో అనేక కష్టాలు అవుతుంటాయి. ఇల్లు మారగానే సెట్ అయిపోతుంటారు. యెస్. ఏంటి దాని కనెక్షన్ ఏంటి అసలు వీటికి? అంటే లక్కీగా ఏందంటే, వాళ్ళు వెళ్ళిన ఇల్లు బావుందనుకో ఫస్ట్ టైమే, అద్భుతాలు జరుగుతాయి. బావుంటది. హ్మ్. ఎందుకంటే అక్కడ మేబీ రోడ్లు బావుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే రోడ్లు చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి జీవితంలో రోడ్లు చూపిచ్చే ప్రభావం ఎంత ఉంటుందంటే, ఇల్లెలా ఉన్నా రోడ్లు బావున్నాయంటే ఆయన సమాజంలో మంచి స్థాయికెళ్తాడు. హ్మ్. కుటుంబ పరంగా ఎలా ఉంటదంటే, ఇల్లెలా ఉంటే కుటుంబ పరంగా అలా ఉంటాడు కానీ, రోడ్డు బాగుంటే గనుక ఆ రోడ్‌లో ఉన్న వాళ్ళందరికీ మంచి అవకాశాలొస్తాయి. వాళ్ళు చేస్తున్న వృత్తిని బట్టి. ప్రతి ఒక్కరు సీఎం అయితారా, పీఎం అయితారా గాదు. ఇక్కడ వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ కెపాసిటీ ఏంది, ఆ కెపాసిటీ తగ్గట్టుగా ఓ 10x పెరిగే అవకాశాలుంటాయన్నట్టు. వాళ్ళు హ్మ్. చదువుకున్నదానికో, వాళ్ళు కష్టపడేదానికో, వాళ్ళు చేస్తున్న వ్యాపారానికో, లేదా వాళ్ళు చేస్తున్న వృత్తికో అందరూ ఒకటే కావాలని లేదు. హ్మ్. వాళ్ళ వాళ్ళ యొక్క అవకాశాలను బట్టి వాళ్ళు ముందుకెళ్తుంటారు. అట్లా రోడొకటైతే అంశము. రెండవది వాళ్ళ ఇల్లు బానే ఉంది. కానీ పక్కిల్లు బాలేదు. ఓకే. సో, తన అభివృద్ధిలో అది ఒక ఆటంకం అయితది. ఆ! ఇప్పుడు ఈయన బానే కట్టుకున్నాడు. కానీ ఆయన రకరకాలుగా కట్టేసినాడు. ఏమంటారు ప్రొజెక్షన్సే గావచ్చు, లేకపోతే మూతలే గావచ్చు. సో, ఆ యొక్క ఎఫెక్ట్ గూడా మనకు ఆ 50% మన ఇల్లు వాస్తయితే, ఒక 50% పరిసరాల వాస్తు ఉంటది. అవునా? అందుకే పరిసరాలు గూడా బాగుండి ఓడియమ్మ! అంత అందరికి మనమే కట్టియలేము. అంటే అందరూ అలాంటి వ్యక్తులే గావాలని. ఈ శాస్త్రం ఎందుకు అందరికి గావాలి? అందరి ఇల్లు బావుంటేనే ఈయన బాగా సక్సెస్ అయితాడు. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒలింపిక్‌లో సక్సెస్ గావాలంటే ఎంత ఫైన్ ట్యూన్ సెకండ్‌లలో పని జేయాల్సొస్తది. అబ్బా! అదే మామూలుగా రన్నింగ్ జేసి ఇక్కడ లోకల్‌గా పరిగెడితే గెలుస్తాడు. కానీ ఒలింపిక్‌లో పరిగెత్తాలంటే కష్టమవుతుంది. చాలా ప్రతి ఒక్కటి మన మైన్యూట్‌లో చెక్ జేసుకోవాల్సొస్తది. నేనంటా అవును. ఈరోజు మామూలు ఉద్యోగస్తునికో లేదా రోజు కూలీ వానికో వాస్తు పని లేదండి. నిజంగా ఆయన హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే పొద్దంతా పని జేసొస్తాడు. రాత్రి పెగ్గేసుకొని పంటాడు. సరిపోయింది ఆయన జీవితానికి. మళ్ళీ నెక్స్ట్ పని జేయాలి. రాత్రి సేమ్ పెగ్గేయాలి. రిలాక్స్ అయిపోతాడు. ఇక్కడ వ్యాపారికి చాలా బాధ్యతలుంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని వందల మంది ఆయన మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంటారు. లేదా కొన్ని బాధ్యతలతో ఈయన పనిచేస్తుంటాడు. అలాగే వృత్తిలో గూడా అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో 100% బావుండాలి. ఎందుకు? ఆయన కింద ఒక 100 మంది పనిచేస్తున్నారు. వాళ్ళు గూడా ఈయనను టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంటారు. సో, హ్మ్. వాళ్ళని మేనేజ్ జేయాలంటే ఈయనకి ఎక్కువ శక్తి గావాలి. కరెక్ట్. మామూలు శక్తి సరిపోదనమాట. ఒక లేబర్‌కున్న శక్తి సరిపోదు. ఈయనేమంటాడు, ఆయన వాస్తు చూస్తున్నాడా? ఇది మూర్ఖత్వం అనమాట. లేబర్‌కి వాస్తు అవసరం లేదు. నీకు గావాలే. ఎందుకు గావాలే? అలాంటి లేబర్స్ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు. వాళ్ళకు అంటే ఎనర్జీ నీకెక్కువ గావాలి. లేదా నీ కాంపిటీటర్ కంటే ఎనర్జీ నీకెక్కువ గావాలి. కాబట్టే నీకు వాస్తు అవసరం. వాస్తు అంటే ఏంది? ప్రకృతి ఎనర్జీని తీసుకోవడం అవసరం. ఆ ఎనర్జీని ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే తను కూడా లేబర్ అయిపోతాడు. హ్మ్. ఈరోజు అదే జరుగుతుంది. ఆ ఎనర్జీని అంటే తనకు అధికారం రాగానే లేదా ధనం రాగానే ఏం చేస్తాడు కొంతమంది ఉంటారు నా క్లయింట్స్ కూడా అక్కడక్కడ. డబ్బు రాగానే ఇంక మర్చిపోతారు. ఎప్పుడైతే మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడే ఫోన్ కాల్ వస్తది. సార్ మీకు చెప్పలేదు సార్. రీసెంట్‌గా అయింది ఒకటి అలాగే. షెడ్ అంతా దగ్ధమైపోయింది. అయిపోయి బెంజ్ కార్ వచ్చిన తెల్లారి అయిందది. వా! వచ్చిన తర్వాత సారీ సార్ ఫోన్ చేయలేదు. యాక్చువల్లీ మీకు చెప్పలేదు. నాకు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఆ! డెవలప్ అయితున్న టైంలో ఏమైతదంటే కొంచెం ధైర్యం ఉంటది. వాళ్ళకి కూడా బానే ఉంది కదా అనుకుంటారు. అవును. కానీ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ బెంజ్ కార్ వచ్చినాక అది అలిగిపోయింది అంటాడాయన. బా! అరే బెంజ్ కార్‌కి లింక్ పెట్టి బెంజ్ కార్ అమ్మేస్తా అంటాడు. ఆ! సార్ అంటే అది ఒక 1 సీఆర్ ఉండొచ్చేమో. అమ్మేస్తా అంటాడు. ఇంకా పేరు కూడా రాలేదు. తీసేస్తాను సార్ అంటాడు. అరే బాబు ఆ! వెయిట్ చెయి. ఎట్లాగో జరిగింది నష్టం జరిగింది. మళ్ళొక నష్టం. సో వెయిట్ చేయి అని చెప్పి అసలు ఇల్లు ఆయన నాకు చెప్పకుండా ఒక ఇల్లు మారాడాయన. అపార్ట్‌మెంట్ ఆ! ఈవెన్ అక్కడే ఉంటది హైదరాబాద్‌లోనే. సో చెప్పా ఫస్ట్ ఇల్లు బాలేదు. నీ బెంజ్ కార్ కాదు, నీ కంపెనీ కాదు. ఫస్ట్ ఇల్లు బాలేదు. ఇల్లు బాలేదు నువ్వు ఇల్లు ఆ! మార్చు. ఆ! ఇమ్మీడియేట్‌గా ఆయన రెంట్ కాదు ఇమ్మీడియేట్ కొనేసినాడు. 1, 2 మంత్స్‌లోనే కొత్త ఇల్లు ఒకటి నేను చూపించిందే కొన్నాడు. చాలా బాగా సక్సెస్ వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఒకటే అన్నాడు. చిన్న మిస్టేక్ ఎంత ప్రాబ్లమ్ చేసింది సార్ మీకు సారీ చెప్పలేదు. హ్మ్. అంటే వ్యాపారికి ఎక్కువ ఎనర్జీ కావాలి. మామూలు కరెక్ట్. వ్యక్తిలాగా బతికేస్తా అంటే, మామూలు వ్యక్తిలాగా ఉంటా అంటే కుదరదు వ్యాపారికి. హ్మ్. లేదా ఒక గొప్పవాడు కావాలనుకున్నాడనుకో, ఖచ్చితంగా ఈ ప్రకృతిని ఎట్లా వాడుకోవాలో తెలుసుకోవడం. ఎందుకంటే మన ఆహారం తింటున్నాము. దాని గురించి తెలుసుకుంటాం. ఎలాంటి ఆహారం తినాలి? ఎంత తినాలి? ఈరోజు దానికి స్పెషలిస్టులు కూడా ఉన్నారు. అట్లనే ఈ ప్రకృతితో నేనెట్లా ఉండాలి? ఈ ప్రకృతి ఎనర్జీ నేను తీసుకోవడానికి లేదా ఈ ప్రకృతి నాకు సహకరించడానికి నేనేం జేయాలి? దీనికి కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. దాని సలహాలు, సూచనలు తీసుకోవడం అనేది ఆయన రెస్పాన్సిబిలిటీ లేదా అవసరం. అది అన్నమాట. అంటే ప్రకృతిలో ఉన్న తత్వాన్ని గనుక తను గమనిస్తే ఓకే. డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అంటే ఒక ఇంట్లో ఎనర్జీ లేకపోతే ఆయన
డౌన్ఫాల్ అవ్వడం 100% కన్ఫామ్. అంటే ఎలాంటి ఎనర్జీ, ఏం ఎనర్జీ అంటే ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ చూపిస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక సింహద్వారం ఒకటి, అవును. తర్వాత హాలు, కిచెను, తర్వాత బెడ్రూము, తర్వాత వాయుంలో చిల్డ్రన్ రూము. నిజంగా రీసెంట్గా చిల్డ్రన్ రూమ్ కూడా వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే తను కూడా ఒక ఇంటీరియర్ డిజైనే. సో తను ఏం చేశాడు, ఇంటీరియర్ డిజైన్ కదా, మరి దాంట్లో అద్దాలు ఎక్కువ పెట్టినాడు. మరి చిల్డ్రన్ రూమ్ లో మిర్రర్ రిఫ్లెక్షన్ ఎక్కువ అయిన తర్వాత పిల్లలు ఏమవుతారు, అసలు చదువుకునే ఆలోచన వస్తుందా? తను ఈశాన్యాన్ని బ్లాక్ చేశాడు. అంటే తన ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడ చూపించాడు, తన టాలెంట్ అంతా దాంట్లో చూపించి ఈరోజు సార్ పిల్లలు చెప్తే వింటలేరంటే తప్పేవాళ్ళది. సో ఇంటీరియర్ చేయించాలన్నా వాస్తు కావాల్సిందే. ప్రకృతి, ప్రతిదీ ప్రకృతిలోకి వస్తుంది. అందం ప్రకృతి అంటే మీరే ప్రకృతి. ఆ ప్రకృతిని వాడుకున్న వాడే ఈ రోజు రాజ్యం వెళ్తాడు. ప్రతిదీ ప్రకృతి. చెప్పాడు కదా, భిన్నా ప్రకృతి మే ఆస్తదా అంటాడు భగవంతుడు. ప్రకృతి అంటే ఎవరు? గుళ్ళో ఉన్నాడు భగవంతుడు, ప్రకృతే భగవంతుడు. ఆ ప్రకృతి ఎవరెవరు? భూమి, ఆకాశం, నీళ్లు, అగ్ని, వాయువు. ఈ ఐదింటిని మరి గాలి, నీళ్లు, ఆ ఎనర్జీ రావాల. భూమి ఉంది, అక్కడ డిగ్రీస్ ఉన్నాయి, అర్థమైందా? ఆకాశ తత్వం లేదు ఈ రోజు ఇళ్లలో. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం గొడవలు కావడానికి, కానీ ఆకాశ తత్వం లేదు. ఆకాశ తత్వం ఎట్లా తీసుకురావాలి? ఆకాశ తత్వం స్పేస్ అంటాం కదా. సో ఆ తత్వం మొత్తం పోయింది ఈ రోజు. అందుకే వాక్యూమ్ క్రియేట్ అయింది, అందరి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. సో చాలా పూర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డోర్లు కిటికీల మీద ఎంతసేపు లెక్కలు, ఇన్ని డోర్లు ఉన్నాయా, కిటికీలు కరెక్ట్ ఉన్నాయా, ఆగ్నేయంలో కిచెన్ బాగుంది సార్ అంటారు, కానీ అసలు ఆ యొక్క ప్రకృతికి ఎంత న్యాయం చేసినాం అనేది లేక ఈరోజు సమాజం అంటే లక్కీగా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన ఇల్లు బాగుంది అనుకో, ఫస్ట్ టైమే అద్భుతాలు జరుగుతాయి, బాగుంటుంది. ఎందుకంటే అక్కడ మేబీ రోడ్లు బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోడ్లు చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి జీవితంలో రోడ్లు చూపించే ప్రభావం ఎంత ఉంటుందంటే, ఇల్లు ఎలా ఉన్నా రోడ్లు బాగున్నాయంటే ఆయన సమాజంలో మంచి స్థాయికి వెళ్తాడు. కుటుంబ పరంగా ఎలా ఉంటదంటే, ఇల్లు ఎలా ఉంటే కుటుంబ పరంగా అలా ఉంటాడు. కానీ రోడ్డు బాగుంటే కనుక ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరికీ మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళు చేస్తున్న వృత్తిని బట్టి. ప్రతి ఒక్కరు సీఎం అవుతారా పిఎం అవుతారా కాదు, ఇక్కడ వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ కెపాసిటీ ఏంది, ఆ కెపాసిటీ తగ్గట్టుగా 10x పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. వాళ్ళు చదువుకున్నదానికో, వాళ్ళు కష్టపడేదానికో, వాళ్ళు చేస్తున్న వ్యాపారానికో, వాళ్ళు లేదా వాళ్ళు చేస్తున్న వృత్తికో అందరూ ఒకటే కావాలని లేదు. వాళ్ళ యొక్క అవకాశాలను బట్టి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. అట్లా రోడ్ ఒకటి అయితే అంశము. రెండవది, వాళ్ళ ఇల్లు బాగానే ఉంది కానీ పక్కిల్లు బాగాలేదు. సో తన అభివృద్ధిలో అది ఒక ఆటంకం అవుతుంది. ఈయన బాగానే కట్టుకున్నాడు కానీ ఆయన రకరకాలుగా కట్టేసినాడు. ఏమంటారు, ప్రొజెక్షన్సే కావచ్చు, లేకపోతే మూతలే కావచ్చు. సో ఆ యొక్క ఎఫెక్ట్ కూడా మనకు 50% మన ఇల్లు వాస్తు అయితే, ఒక 50% పరిసరాల వాస్తు ఉంటది. అందుకే పరిసరాలు కూడా బాగుండి అంటే అందరు అలాంటి వ్యక్తులే కావాలని శాస్త్రం ఎందుకు అందరికి కావాలి? అందరి ఇల్లు బాగుంటేనే ఈయన బాగా సక్సెస్ అవుతాడు. ఒక ఎగ్జాంపుల్, ఒలింపిక్ లో సక్సెస్ కావాలంటే ఎంత ఫైన్ సెకండ్లలో పని చేయాల్సి వస్తుంది. అదే మామూలుగా రన్నింగ్ చేసి ఇక్కడ లోకల్ గా పరిగెడితే గెలుస్తాడు, కానీ ఒలింపిక్ లో పరిగెత్తాలంటే కష్టం. చాలా ప్రతి ఒక్కటి మన మైండ్ లో చెక్ చేసుకోవాల్సి వస్తుంది.